ఎన్ఎక్స్లో ఈ విధమైన మోడల్ని మనము సర్ఫేస్ టూల్స్ అలాగే అడ్వాన్స్డ్ కర్వ్ టూల్స్ ఉపయోగించి ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మనము ఈ బాటమ్ షేప్ అనేది మనం క్రియేట్ చేద్దాము. సో ఇది ఏంటంటే ఒక రెక్టాంగిల్ ఉంది 230 x 120. సో ఈ రెక్టాంగిల్ కార్నర్స్ దగ్గర మనకు కర్వ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఈ షేప్ క్రియేట్ చేద్దాం. సో దానికోసం ముందు స్కెచ్ తీసుకొని నేను టాప్ లైన్లో ఈ స్కెచ్ అనేది క్రియేట్ చేస్తాను. సో ముందుగా రెక్టాంగిల్ టూల్ తీసుకొని మనము సెంటర్ మెథడ్ ద్వారా ఈ రెక్టాంగిల్ అనేది ఫామ్ చేద్దాము. ఫస్ట్ సెంటర్ పాయింట్ అనేది మన ఆరిజిన్ అనమాట. తర్వాత విడ్త్ వచ్చి మనకు 230, అలాగే హైట్ మనకు 120, సో యాంగిల్ 0 అనమాట. సో ఇలా ఇచ్చి ఎంటర్ కొట్టగానే మనకు రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ నేను రిఫరెన్స్ లాగా కన్వర్ట్ చేస్తాను అనమాట. సో దానికోసం ఇక్కడ సెలెక్షన్ ఫిల్టర్లో కర్వ్ తీసుకొని ఈ మొత్తం సెలెక్ట్ చేసి తర్వాత దీనిపైన రైట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కన్వర్ట్ టు రిఫరెన్స్ అని ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇలా చేయగానే మనకు ఇది రిఫరెన్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ కార్నర్స్ పైన మనం కర్వ్స్ అనేవి ఫామ్ చేద్దాము. సో దానికోసం నేను సర్కిల్ టూల్ తీసుకొని ఫస్ట్ ఈ రేడియస్ ఎంత అంటే మనకు 25, అంటే మనకు డయామీటర్ 50 అనమాట. సో సెంటర్ అనేది ఇది తీసుకొని డయామీటర్ 50 ఇచ్చాను. అలాగే 4 కార్నర్స్లో ఈ సర్కిల్ అనేది మనం ఫామ్ చేద్దాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు 4 ఆర్క్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ 2 సర్కిల్స్ని కలిపితే ఒక ఆర్క్, ఇలా 4 సైడ్స్ మనకు ఆర్క్స్ ఉన్నాయి. మనకు ఈ డైరెక్షన్లో 350 రేడియస్తో ఉన్నాయి, ఈ డైరెక్షన్లో 800 రేడియస్తో ఉన్నాయి. సో ఈ ఆర్క్స్ అనేవి మనం ఫామ్ చేద్దాము. దానికోసం మనం ఆర్క్ టూల్ తీసుకొని సో ఇక్కడ 3 పాయింట్ ఆర్క్ మెథడ్ తీసుకుంటున్నాను. సో ఇందులో ఫస్ట్ పాయింట్ అనేది ఈ సర్కిల్ పైన తీసుకొని సెకండ్ పాయింట్ అనేది ఈ సర్కిల్ పైన తీసుకున్నాను. ఇప్పుడు రేడియస్ వాల్యూ వచ్చి మనకు 350 mm, అంటే థర్డ్ పాయింట్ అనేది రేడియస్గా ఇస్తున్నాను అనమాట. ఇలా ఇవ్వగానే మనకు ఒక ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ డైరెక్షన్లో కూడా మనం ఇదే విధంగా ఫామ్ చేద్దాము. సో దానికోసం మళ్ళీ ఈ పాయింట్ తీసుకొని మనం రేడియస్ అనేది 350 ఇస్తున్నాను. ఇలా ఇవ్వగానే మనకు ఇటువైపు కూడా ఒక ఆర్క్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ డైరెక్షన్లో మనం 800 రేడియస్తో ఆర్క్ అనేది ఫామ్ చేద్దాము. సో దానికోసం 2 పాయింట్స్ తీసుకొని థర్డ్ పాయింట్ అనేది నేను 800 రేడియస్ ఇస్తున్నాను. సో ఈ విధంగా ఆర్క్ అనేది ఫామ్ అయింది. సో ఇటువైపు కూడా చేద్దాం అది. సో వాల్యూ కూడా 800. సో ఈ విధంగా 4 సైడ్స్ మనం ఆర్క్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఏంటంటే మనము అన్వాంటెడ్ ఎంటిటీస్ అంటే లోపల సైడ్ ఉన్నవి ట్రిమ్ చేసేద్దాము. సో దానికోసం ట్రిమ్ టూల్ తీసుకొని ఈ 3 ఆర్క్స్ అనేవి మనం రిమూవ్ చేద్దాము. ఇలా ఇప్పుడు ఏంటంటే మనకు స్కెచ్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. సో ఫినిష్ చేశాక మనము దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు ఈ మొత్తం ఈ మోడల్ అనేది మనకు 2 భాగాలుగా డివైడ్ అయిందనమాట. సో ఫస్ట్ పార్ట్లో ఏంటంటే పైన మనకు 125 mm సైజులో పైన షేప్ ఉందన్నమాట. సో ఈ పాయింట్ నుంచి కిందకు 200 mm ఇంకొక షేప్ ఉందన్నమాట. సో మనము డౌన్ సైడ్ ఒక 2, అంటే ఇది ఆరిజిన్గా తీసుకొని మనం దీన్ని ఎక్స్ట్రూడ్ అనేది కిందకి చేద్దాం 200 mm. సో దానికోసం ఎక్స్ట్రూడ్ తీసుకొని కర్వ్ అనేది ఇది తీసుకుంటున్నాను. సో ఇప్పుడు డైరెక్షన్ అనేది మనకు రివర్స్ డైరెక్షన్ కాబట్టి ఇలా తీసుకొని డిస్టెన్స్ అనేది మనకు 200 mm. అలాగే ఇది మొత్తం కంప్లీట్గా షీట్ లాగా నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ సెట్టింగ్స్లో బాడీ టైప్ అనేది షీట్ లాగా తీసుకుంటున్నాను. తర్వాత ఓకే క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ జామెట్రీ అనేది కంప్లీట్ అయిపోయింది మనకు. ఇప్పుడు ఏంటంటే మనకు 2 సైడ్స్ ఓపెన్ ఉందన్నమాట ఇది. అయితే నేను దీన్ని బాటమ్ సైడ్ అనేది నేను క్లోజ్ చేస్తాను. సో దానికోసం మనకు మెనూలో ఇన్సర్ట్, ఇక్కడ సర్ఫేస్లో మనకు బౌండెడ్ ప్లేన్ అని ఉంటుందన్నమాట. సో ఈ సెలెక్ట్ చేసుకోగానే మనకు కర్వ్స్ అనేది అడుగుతుందన్నమాట, అంటే ఎడ్జెస్. మనం ఏ ఎడ్జెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో అక్కడ మనకు ఆ ప్లేన్ అనేది క్లోజ్ అవుతుందన్నమాట. సో దానికోసము ఈ ప్లేను అంటే ఈ ఎడ్జ్ తీసుకుంటున్నాను, అదేవిధంగా ఇవన్నీ తీసుకుంటున్నాను. సో ఇలాగ అన్ని ఎడ్జ్లు సెలెక్ట్ చేసుకోగానే మనకు ఇక్కడ కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఓకే క్లిక్ చేయగానే మనకు కింద బాటమ్ అనేది క్లోజ్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఇది ఒక టిన్ లాగా అనుకున్నాం అనుకుంటే ఇక్కడ మనకు ఒక క్యాప్ టైప్లో ఉందన్నమాట ఇది, అంటే ఓపెన్.
సో ఇది ఎక్కడ ఉందంటే మనకు 100 × 125 డిస్టెన్స్లో ఉంది ఇది ఆరిజిన్ నుంచి. అలాగే ఇది ఒక 30 డిగ్రీస్లో ఉందన్నమాట డైరెక్షన్. అలాగే దీని థిక్నెస్ వచ్చి మనకు 20 mm ఇది. అలాగే డయామీటర్ వచ్చి 60. ఇప్పుడు మనం ఈ షేప్ అనేది క్రియేట్ చేద్దాము. సో దానికోసం మనకు ఫస్ట్ ఈ సెంటర్ లైన్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికోసం నేను ఒక స్కెచ్ అనేది సెలెక్ట్ చేసుకొని ప్లేన్ అనేది ఫ్రంట్ ప్లేన్గా తీసుకుంటున్నాను. తర్వాత ఓకే క్లిక్ చేయగానే మన స్కెచ్లోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఒక లైన్ తీసుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో దీన్ని రిఫరెన్స్గా కన్వర్ట్ చేస్తున్నాను. తర్వాత దీని డైమెన్షన్స్ ఇద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే ఇది వర్టికల్గా మనకు 30 డిగ్రీస్లో ఉంది. అలాగే ఈ వర్టికల్ డిస్టెన్స్ వచ్చి దీనికి 100 mm. అలాగే హార్జెంటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకు 125 mm అనమాట. సో దానికోసం నేను హార్జెంటల్ యాక్సిస్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ డిస్టెన్స్ వచ్చి మనకు 125 mm. సో మనకు ఒక సెంటర్ లైన్ అనేది మనం క్రియేట్ చేసాము. ఇప్పుడు దీన్ని ఫినిష్ చేసి సో ఇప్పుడు ఈ సెంటర్ లైన్ బేస్ చేసుకొని మనం ఒక ప్లేన్ అనేది క్రియేట్ చేద్దాము. ఆ ప్లేన్ పైన మనము ఈ షేప్ అనేది ఫామ్ చేద్దాం అనమాట. సో దానికోసము మనము డేటమ్ ప్లేన్ తీసుకొని ఇక్కడ మనకు డేటమ్ ప్లేన్ ఆప్షన్స్లో కర్వ్ అండ్ పాయింట్స్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నేను ఈ ఆబ్జెక్ట్ యొక్క ఎండ్ పాయింట్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే మనకి ఈ విధంగా మనకు ఒక ప్లేన్ అనేది ఫామ్ అయిందనమాట ఇక్కడ. తర్వాత ఓకే క్లిక్ చేసి ఇప్పుడు ఈ ప్లేన్ పైన మనము స్కెచ్ అనేది క్రియేట్ చేద్దాము. సో దానికోసం నేను ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కోఆర్డినేట్ సిస్టంలో నాకు ఎక్స్ యాక్సిస్ అనేది నాకు ఈ డైరెక్షన్లో కావాలి. సో దానికోసం ఏం చేస్తానంటే నేను కోఆర్డినేట్ సిస్టమ్ అనేది దీన్ని ఎడిట్ చేస్తాను. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ యొక్క ప్లేన్ అనేది నేను ఈ డైరెక్షన్లో కావాలి కాబట్టి ఈ వెక్టర్ అనేది నేను వైది సెలెక్ట్ చేశాను. తర్వాత ఓకే క్లిక్ చేయగానే మనకు ఎక్స్ యాక్సిస్ అనేది మనకి ఈ డైరెక్షన్లో వచ్చింది. అలాగే వైజెడ్ అనేది మనకు నార్మల్గా వచ్చాయన్నమాట. తర్వాత ఏంటంటే మనకు ఈ ప్లేన్ అనేది మనకు ఈ సెంటర్ లైన్ యొక్క పాయింట్ దగ్గర మనకు కావాలి కాబట్టి సో దానికోసం ఆరిజిన్ అనేది నేను ఈ పాయింట్ సెలెక్ట్ చేశాను అనమాట. సో ఏంటంటే ఇప్పుడు కోఆర్డినేట్ సిస్టమ్ మొత్తం ఆరిజిన్ ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. తర్వాత ఓకే క్లిక్ చేయగానే మనకు స్కెచ్లోకి ఎంటర్ అవుతాము. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకొని ఈ ఆరిజిన్ నుంచి మనకు 60 డయామీటర్తో ఒక సర్కిల్ ఫామ్ చేసాము. తర్వాత ఫినిష్ చేయగానే మనకు ఈ ప్లేన్ పైన స్కెచ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఆర్క్ అనేది సెలెక్ట్ చేసాము, అంటే ఈ కర్వ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఈ డిస్టెన్స్ వచ్చి మనకు 20 mm. అలాగే బాడీ టైప్ కూడా మనకు షీట్ కావాలి ఇది. తర్వాత ఓకే క్లిక్ చేశాను. సో ఈ విధంగా ఏంటంటే మనకు 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అయినాయి అనమాట ఇప్పుడు. సో వీటి స్కెచెస్ అనేవి హైడ్ చేద్దాము. సో దానికోసము Ctrl+W క్లిక్ చేయగానే మనకు షో హైడ్ వస్తుంది. ఇందులో స్కెచెస్ డేటమ్ ప్లేన్ అనేది మనం హైడ్ చేసాము. ఇప్పుడు ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ను బేస్ చేసుకొని మనము ఈ విధమైన షేప్ అనేది మనం క్రియేట్ చేయాలన్నమాట ఇది. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ దీనిపైన మనము ఒక కర్వ్స్ అనేటివి ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఆ కర్వ్స్ అనేటివి మనం ఏంటంటే ఐసోపారామెట్రిక్ కర్వ్స్ అంటారు వాటిని. ఆ కర్వ్స్ అనేటివి వీటిపైన ప్రొజెక్ట్ చేస్తామన్నమాట. సో దానికోసం కర్వ్లో మనకు ఇందులో డ్రాప్ డౌన్లో చూస్తే మనకు ఐసోపారామెట్రిక్ కర్వ్ అని ఉంటుంది. లేదంటే మనకు మెనూ ఇన్సర్ట్ డెరైవ్డ్ కర్వ్లో కూడా ఐసోపారామెట్రిక్ కర్వ్ అని ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసుకోగానే ఇదేంటంటే మనకు ఏ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ యొక్క ఫేస్ పైన దీని యొక్క కర్వ్స్ అనేటివి మనకు ప్రొజెక్ట్ అవుతాయి అన్నమాట. సో దానికోసం మనం ఇక్కడ డైరెక్షన్ అనేది యూ డైరెక్షన్ తీసుకున్నాం. అలాగే లొకేషన్ అనేది యూనిఫామ్గా తీసుకొని ఇక్కడ నెంబర్ ఆఫ్ కర్వ్స్ అనేటివి మనం 5గా పెడుతున్నాం డిఫాల్ట్గా. తర్వాత మనం ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ విధమైన కర్వ్స్ అనేటివి ఫామ్ అయినాయి అన్నమాట. తర్వాత ఓకే క్లిక్ చేసాము. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ పైన మనము ఇంటర్సెక్షన్ లైన్స్ అనేటివి క్రియేట్ చేస్తాం అనమాట. సో దానికోసము మనము ఇక్కడ మనకు ఇంటర్సెక్షన్ కర్వ్ అని ఉంటుంది కర్వ్లో, లేదు అంటే మెనూలో ఇన్సర్ట్ డెరైవ్డ్ కర్వ్లో కూడా మనకు ఇంటర్సెక్ట్ కర్వ్ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకు ఏదైనా ఫేస్ పైన మనకు కర్వ్ అనేది ఒకటి ఇంటర్సెక్షన్ కర్వ్ అనేది ఫామ్ చేయడానికి మనము ఈ టూల్ని వాడతాము. సో ఇది ఎలా అంటే ఫస్ట్ మనం ఫేస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ఇక్కడ ఫేస్ టైప్ అనేది సింగిల్ ఫేస్గా తీసుకుంటున్నాను. ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని తర్వాత దీనికి రిఫరెన్స్ అంటే ఎక్కడి నుంచి కావాలనేది మనం సెలెక్ట్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే దానికోసం ఒక ప్లేన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఈ వైజెడ్ ప్లేన్ సెలెక్ట్ చేసుకోగానే ఈ వైజెడ్ ప్లేన్ రిఫరెన్స్తోనే ఈ మనకి ఫేస్ పైన ఒక ఇంటర్సెక్షన్ లైన్ అనేది మనకు క్రియేట్ అవుతుంది.
తర్వాత అప్లై క్లిక్ చేసి మిగతా వాటిపైన కూడా ఈ విధంగానే ఇంటర్సెక్షన్ లైన్ అనేది క్రియేట్ చేద్దాము. సో ఇప్పుడు ఫేస్ అనేది ఇది తీసుకొని తర్వాత సెకండ్ ఫేస్ అనేది నేను ఈ ప్లేన్గా తీసుకుంటున్నాను, ఎగ్జాక్ట్ ప్లేను. తర్వాత అప్లై క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఇంకొకటి. సో నెక్స్ట్ ఈ ఫేస్ తీసుకొని తర్వాత ప్లేన్ అనేది మళ్ళీ వైజెడ్ తీసుకుంటున్నాను. అలాగే లాస్ట్ది ఇది తీసుకుంటున్నాను. సో దీని ప్లేన్ అనేది మనం ఎగ్జాక్ట్ ప్లేన్గా తీసుకోగానే మనకు ఇలా 4 ఇంటర్సెక్షన్ లైన్స్ అనేవి క్రియేట్ అయినాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ లైన్స్ అంటే ఈ 4 ఇంటర్సెక్షన్ లైన్స్ అలాగే మనకి ఇక్కడ ఐసోపారామెట్రిక్ కర్వ్స్ ఈ రెండింటిని మనము బేస్ చేసుకొని మనము బ్రిడ్జ్ కర్వ్ అనేది ఫామ్ చేస్తాం అన్నమాట. సో బ్రిడ్జ్ కర్వ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది, లేదంటే మనకు మెను ఇన్సర్ట్ డెరైవ్డ్ కర్వ్లో మనకి ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ సెలెక్ట్ చేసుకోగానే మనకు సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ నుంచి మనకు కర్వ్ అనేది కావాలనేది మనం ఫస్ట్ కర్వ్ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత సెకండ్ అంటే ఎండ్ ఆబ్జెక్ట్ ఏంటంటే సెకండ్ కర్వ్ ఏదనేది మనం సెలెక్ట్ చేయాలి. సో 2 కర్వ్స్ మధ్యలో మనకు టాంజెంట్ కర్వ్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. సో దాన్ని బ్రిడ్జ్ కర్వ్ అంటారు. అలాగే ఇక్కడ కర్వ్ టైప్ అనేది నేను టాంజెంట్గా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ కర్వ్ అనేది నేను ఇది తీసుకొని సో డైరెక్షన్ అనేది 2 కర్వ్స్ ఇది ఒకే వైపు ఉండాలన్నమాట. సో ఇది అప్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది కూడా అప్ డైరెక్షన్లో రావాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ కర్వ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఎండ్ కర్వ్ అనేది ఈ కర్వ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ 2 ఒకే డైరెక్షన్లో వచ్చాయన్నమాట. సో ఈ విధంగా ఒక కర్వ్ అనేది మాకు బ్రిడ్జ్ కర్వ్ అనేది మనకు ఫామ్ అయింది. సో అప్లై క్లిక్ చేసి అదేవిధంగా మిగతా 4 కర్వ్స్ కూడా క్రియేట్ చేద్దాము. సో దానికోసం మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ ఆబ్జెక్ట్ అనేది ఇది తీసుకుంటున్నాను, తర్వాత ఎండ్ ఆబ్జెక్ట్ అనేది ఇది తీసుకుంటున్నాను. సో ఈ విధంగా కర్వ్ ఫామ్ అవుతుంది, బ్రిడ్జ్ కర్వ్ ఇది. సో ఇదేంటంటే ఈ ఫేస్కి అంటే ఈ ఆబ్జెక్ట్కి టాంజెంట్గా ఉంటుందన్నమాట ఇది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది తర్వాత సెకండ్ కర్వ్ అనేది ఇది తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా కర్వ్ అనేది ఫామ్ అయిందనమాట. అలాగే మనకు ఫైనల్గా ఇది తర్వాత ఇది తీసుకుంటున్నాను. సో ఈ విధంగా 4 బ్రిడ్జ్ కర్వ్స్ అనేవి మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కర్వ్స్ను ఉపయోగించుకొని మనము దీనిపైన మనం షీట్ అనేది ఫామ్ చేస్తాం అన్నమాట. సో దానికోసం మనం సర్ఫేస్లోకి వెళ్ళి ఇక్కడ స్టూడియో సర్ఫేస్ తీసుకొని తర్వాత ఏంటంటే ఇక్కడ టాంజెంటెడ్ కర్వ్స్ తీసుకోవాలన్నమాట, కర్వ్ టైప్ అనేది. అలాగే మనం ఇదంతా మొత్తం మనము షీట్ లాగా చేస్తున్నాం కాబట్టి సెట్టింగ్స్లో బాడీ టైప్ అనేది షీట్గా తీసుకొని ఇక్కడ అవుట్పుట్ అనేది స్ప్లిట్ చేస్తున్నాను. అంటే బాడీ కర్వ్స్ ద్వారా మనకు ఈ అవుట్పుట్ అనేది స్ప్లిట్ అవ్వాలన్నట్టుగా మనం తీసుకుంటున్నాం అనమాట ఇండివిజువల్గా. సో ఇందులో ఏంటంటే మళ్ళీ 2 ఉంటాయన్నమాట, ఒకటేమో సెక్షన్ కర్వ్స్, ఇంకోటేమో గైడ్ కర్వ్స్. సో సెక్షన్ కర్వ్స్ అనేవి మనకు 2 ఉంటాయి, ఒకటేమో మనం 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 తీసుకుంటాము. అలాగే గైడ్ కర్వ్స్ అనేవి మనము ఈ బ్రిడ్జ్ కర్వ్స్ని గైడ్ కర్వ్స్ లాగా తీసుకుంటాము. అలాగే కంటిన్యూటీ అనేది మన సెక్షన్స్ అనేవి మనము టాంజెంట్గా తీసుకుంటాం, అంటే G01లో తీసుకుంటాం అనమాట. సో దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ప్రైమరీ కర్వ్స్ అనేవి ఈ పైన ఆబ్జెక్ట్ యొక్క కర్వ్గా తీసుకుంటాము. అలాగే ఇక్కడ యాడ్ న్యూ సెట్ అంటే ప్రైమరీ కర్వ్ ఇంకొకటి ఇది తీసుకుంటాం అనమాట. సో ఇది సో ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ మనకి ఈ విధమైన షేప్ వచ్చింది. అయితే మన షేప్ అనేది త్రూ గైడ్స్ ద్వారా ఈ విధంగా కావాలి కాబట్టి ఫస్ట్ ఏంటంటే కంటిన్యూటీ అనేది మనం సెలెక్షన్ అనేది టాంజెంట్గా తీసుకొని అలాగే లాస్ట్ సెలెక్షన్ కూడా టాంజెంట్గా తీసుకుంటాము. ఇప్పుడు ఈ విధమైన షేప్ వచ్చింది మనకు. సో మనకి ఇలా కాకుండా మనకు గైడ్స్ ద్వారా కావాలి కాబట్టి సో ఫస్ట్ కర్వ్ అనేది గైడ్ కర్వ్ అనేది నేను ఈ కర్వ్ తీసుకుంటున్నాను. అలాగే మళ్ళీ యాడ్ న్యూ సెట్ అంటే మనకు మొత్తం 5 ఉంటాయి సెక్షన్స్ 4 కర్వ్స్లో. సో సెకండ్ కర్వ్ అనేది ఇది తీసుకుంటున్నాను. సో థర్డ్ వన్ వచ్చి ఇది మనకు, అలాగే ఫోర్త్ వన్ వచ్చి మనకి ఇది, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చి మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ కర్వ్ అనమాట ఇది మనకు. సో ఈ విధంగా మనకు ఈ స్టూడియో సర్ఫేస్ ద్వారా మనం ఈ విధమైన సర్ఫేస్ అనేది క్రియేట్ చేసాము ఈ గైడ్ కర్వ్స్ ఐసో పారామెట్రిక్ కర్వ్స్ ద్వారా. సో ఇప్పుడు ఓకే క్లిక్ చేయగానే మనకు ఈ షేప్ అనేది ఫామ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇవి 3 పీసెస్ లాగా ఉన్నాయి అనమాట, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇదనమాట. సో దీన్ని సూ చేద్దాం. సూ అంటే ఏంటంటే జాయిన్ చేయడం, షీట్స్ని జాయిన్ చేయడం అనమాట. సాలిడ్స్నేమో మనం యూనైట్ చేస్తాము, షీట్స్నేమో సూ చేస్తాం అనమాట. సో ఇది తీసుకొని టూల్ తీసుకొని తర్వాత ఇందులో బాడీస్ సెలెక్ట్ చేసుకోవాలి, షీట్ బాడీస్.
ఫస్ట్ ఇది తీసుకుంటున్నాను, తర్వాత మిగతా ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఓకే క్లిక్ చేయగానే మనకి ఇవన్నీ జాయింట్ అయిపోయినాయి అనమాట, అంటే ఒకే పార్ట్ లాగా అయిపోయినాయి అనమాట ఇవి. సో మీరు క్రాస్ చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ఒకసారి సూలోకి వెళ్ళి ఇప్పుడు మన టార్గెట్ సెలెక్ట్ చేయగానే అన్నీ సెలెక్ట్ అవుతాయి అనమాట. సో అన్నీ సెలెక్ట్ అవుతున్నాయి అంటే ఇవన్నీ జాయిన్ అయిపోయినట్టు, లేదు అంటే ఇండివిజువల్గా సెలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే మనకు ఇక్కడ ఒక ఎడ్జ్ బ్లెండ్ ఉంది, అంటే 15 రేడియస్తోని కింద బాటము బ్లెండ్ చేయాలి. సో దానికోసం హోమ్లోకి వెళ్ళి ఎడ్జ్ బ్లెండ్, సో రేడియస్ వచ్చి మనకు 15, తర్వాత ఎడ్జెస్ వచ్చేసి మనకు ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేయగానే మనకు మొత్తం 4 ఎడ్జెస్ సెలెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే దీనికి థిక్నెస్, అంటే ఇదేమో షీట్ అనమాట ఇది. సో 0 థిక్నెస్ అనమాట, దీనికి షీట్కి థిక్నెస్ అనేది ఉండదు దీనికి. సో ఇప్పుడు మనం ఏంటంటే దీనికి థిక్నెస్ యాడ్ చేయాలన్నమాట. సో ఆ వాల్యూ అనేది మనకు 2 mm ఇచ్చాడు. సో దానికోసం ఏం చేస్తామంటే మనము సర్ఫేస్, ఇక్కడ మనకు థిక్కెన్ అని ఉంటుంది. సో ఈ టూల్ తీసుకొని మనకు ఇక్కడ థిక్ వాల్యూ అనేది మనం 2 mm ఇచ్చేసి ఫేస్ అనేది ఏదో ఒక ఫేస్ సెలెక్ట్ చేసుకోగానే మనకు ఈ థిక్నెస్ అనేది మనకు యాడ్ అవుతుంది ఇందులో. ఇప్పుడు ఓకే క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన థిక్నెస్ అనేది యాడ్ అయిందనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకు అన్వాంటెడ్ అన్నీ హైడ్ చేద్దాము. సో నేను ఇప్పుడు ఈ షీట్ బాడీ అనేది హైడ్ చేస్తున్నాను, అలాగే స్కెచెస్, అలాగే కర్వ్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ షేడెడ్లో పెట్టుకోగానే మనకి ఈ విధమైన షేప్ అనేది వస్తుంది. కావాలంటే దీనికి మనము కలర్ కూడా యాడ్ చేయొచ్చు, మెటీరియల్ కూడా యాడ్ చేయొచ్చు. సో దానికోసము వ్యూ, ఇక్కడ ట్రూ షేడింగ్లోకి వెళ్ళగానే మనకి ఈ విధమైన షేడింగ్ అనేది వస్తుంది అనమాట దీనికి. సో ఇప్పుడు ఇక్కడ ఫేస్ ఎడ్జెస్ ఆఫ్ చేశాను. సో ఈ విధంగా మనము ఎన్ఎక్స్లో అడ్వాన్స్ కర్వ్ టూల్స్ అలాగే సర్ఫేస్ టూల్స్ని ఉపయోగించి ఈ విధమైన షేప్ని మనము ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. ఈ వీడియోపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.